వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ రాజద్రోహం, దేశద్రోహం కేసుల గురించి మనం వింటూనే ఉన్నాం దాదాపుగా. అంటే ఇవాళ కూడా ఒక న్యూస్ వచ్చింది. ఉగ్రవాదులకు సాయం చేస్తున్నారు, వాళ్ళకి సమాచారాన్ని అందజేస్తున్నారు అనేటువంటి ఒక కారణంతో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అలాగే తెలుగు కుర్రాడైనటువంటి భయ్యా సన్నీ యాదవ్ అనుకుంటా, బైక్ ట్రావెలర్, మొన్న మధ్యన పాకిస్తాన్కి వెళ్ళొచ్చాడు. సో ఆయన్ని ఎన్ఐఏ వాళ్ళు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే పహల్గాంలో దాడి జరిగిందో, ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్, ఆ సింధూర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏవైతే వచ్చాయో వాటన్నిటి మీద కూడా ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ప్రశ్నిస్తూ ఉంటే దేశద్రోహం ఎలా అవుతుంది? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కూడా చాలామంది రాహుల్ గాంధీ ఇలా చేస్తే, అలాగే జయశంకర్ గారు కూడా దానికి సంబంధించినటువంటి వివరాలు అడిగితే దేశద్రోహం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే ఇక్కడ ఎవ్వరూ కూడా భారత సైనిక సంపత్తి గురించి, సైనికుల పాఠవాల గురించి ఎవ్వరికీ ఎటువంటి అనుమానాలు లేవు. సైన్యం వాళ్ళ పని చక్కగా వాళ్ళకి ఇచ్చినటువంటి సమయంలో యాక్యురేటెడ్గా, పిన్ పాయింటెడ్గా ఏవైతే శత్రు స్థావరాలు ఉన్నాయో వాటన్నిటి కూలగొట్టి వాళ్ళు వచ్చేసారు, బదులు తీర్చుకున్నారు. ఇంకా బదులు తీర్చుకుంటాం. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని భారతదేశం ఆధీనంలోకి తెచ్చుకునే తీరతాం, నెక్స్ట్ టార్గెట్ మాకు అదే అని చెప్తున్నారు. సో ఇక్కడ ఎవ్వరి మీద అనుమానాలు లేవు. ఇక్కడ ఏంటంటే వచ్చింది వీళ్ళకి, పాకిస్తాన్కి సంబంధించినటువంటి విమానాలు ఎన్ని కూలిపోయాయి, పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులు ఎన్ని కూలిపోయాయి, లేదా పాకిస్తాన్ డ్రోన్లు ఎన్ని కూలిపోయాయి, పాకిస్తాన్కి సంబంధించి ఎంతమంది చనిపోయారు, పాకిస్తాన్కి సంబంధించి ఏమయ్యింది, ఏం జరిగింది, వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇమ్మంటే ఇవి ఇస్తున్నారు. ఇప్పుడు కొలాటరల్ డ్యామేజ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే వాడు ఖచ్చితంగా ఒక 100 దెబ్బలు కొడతాడు, మనం కొడతాం వాడిని ఒక 100 దెబ్బలు, కానీ వాడు తిరిగి 2 దెబ్బలన్నా కొడతాడుగా మనని. సో ఇది అడుగుతున్నారు. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి విమానాలు, యుద్ధ విమానాలు, అవి సుఖోయ్ కావచ్చు, లేదంటే మిగ్ కావచ్చు, తేజస్ కావచ్చు, లేదు రఫాల్ కావచ్చు, ఏవి ఎన్ని కూలిపోయాయి, మనకి జరిగినటువంటి డ్యామేజ్ ఎంత, అది కూడా బయట పెట్టండి. అంటే ఇప్పుడు వాళ్ళ ఒక 100 విమానాలు కూల్చామంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒక దెబ్బ తగిలి మనకు ఒక కనీసం 2 నుంచి 5 విమానాలన్నా కూలుంటాయి కదా. ఆ 5 అనే సంఖ్య ఒకటి మామూలుగా చెప్పేశారు అనుకోండి ప్రభుత్వం తరఫు నుంచి, మనకి ఇంత చిన్న డ్యామేజ్ జరిగింది, బట్ మనం విజయం సాధించాం. ఎస్, మనం విజయం సాధించాం, కానీ మన వైపు కూడా ఇంత డ్యామేజ్ జరిగింది, ఆ డ్యామేజ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మనకి ఇబ్బంది లేదు చెప్తే అయిపోయింది కదా. వాళ్ళు ఇదే అడుగుతున్నారు. ఇది అడిగితే దేశద్రోహం ఎలా అయిపోతుంది, ఎందుకు అవుతుంది? అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కూడా, రాహుల్ గాంధీని కావచ్చు, ఖర్గే గారిని కావచ్చు, మిగతా వాళ్ళని కూడా నేను తప్పు పడుతున్నా. ఎస్, ఎందుకు అంటే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి పాకిస్తాన్కి ఒక వార్నింగ్ వీడియో అనేది వెస్ట్రన్ కమాండ్మెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు అప్పట్లో, మన సైనిక సంపత్తి ఏంటి అని, మన వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారని. మన S-400 సంబంధించి కావచ్చు, మన రఫాల్స్ కావచ్చు, మన ట్యాంక్స్ కావచ్చు, మన బాలిస్టిక్స్ కావచ్చు, అలాగే శతఘ్నులు కావచ్చు, బాంబర్స్, అలాగే నావీ, INS విక్రాంత్, INS విక్రమాదిత్య, వీటన్నిటికీ సంబంధించి ఒక 1.5 minute 2 minutes వీడియోనో 4 minutes వీడియోనో ఓవరాల్గా, అంటే శత్రు వెన్నులో వణుకు పుట్టించడం కోసం, ఒరే మీరు ఇంతున్నారా మా ముందు, ఇది మేము. ఎందుకంటే ఇక్కడ వాజ్పేయి గారి కోట్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. పాకిస్తాన్ దగ్గర అటమిక్ పవర్ ఉంది, ఆటం బాంబు వాళ్ళ దగ్గర ఉంది, భారత్ మీద వేయడానికే ఆటం బాంబు ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. సరే, భారతదేశం మీద వేస్తారనుకోండి, వెయ్యనివ్వండి, ఏమవుతుంది? మహా అయితే ఢిల్లీని కోల్పోతానా? లేదు, భారతదేశంలో సగం పోతుందా? ఇంకా సగం ఉంది కదా నాకు. అదే నేను నా దగ్గర ఉన్నటువంటి ఆటం బాంబు తీసుకెళ్ళి పాకిస్తాన్ మీద వేస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో కనిపించదు అన్నారు ఆయన. అదే చాలా డెడ్లీ వార్నింగ్. భారత సైన్యానికి ఈసారి ఎటువంటి కండిషన్స్ లేకుండా అన్కండిషనల్ పవర్స్ అనేవి వాళ్ళకి ఇచ్చేసారు. మీకు నచ్చింది, మీకు నచ్చిన టైంలో మీకు ఎలా కావాలంటే అలా చేయండి అని. మన వాళ్ళు వెళ్ళారు, చక్కగా హనుమంతుడు లంకకి వెళ్ళి సాధించుకొచ్చినట్టుగా సాధించుకొచ్చారు, కూల్చొచ్చేశారు. చూసి రాలేదు, కూల్చొచ్చేశారు. మొత్తం అందరూ కూడా అభినందిస్తున్నారు, కాంగ్రెస్ నేతలు చాలామంది. కానీ వీళ్ళు ఆ వీడియో రిలీజ్ చేయడం అనేది, అంటే వాళ్ళకి మన సైనిక సంపత్తి ఏంటో ముందే ఆ రహస్యాన్ని లీక్ చేశాము, అది తప్పు కాదా, నేరం కాదా అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఎదుటివాడికి మన బలం చూపించడం అనేది, అలా అని చెప్పి పూర్తి స్థాయిలో చూపించాల, బేసిక్గా ఉన్నటువంటివి, కామన్గా ఉన్నటువంటివి చూపించారు. మరి బాబు తట్టుకోలేవు నువ్వు అని చెప్పి దాని మీద కూడా విమర్శలు చేస్తే ఇంకా వాళ్ళని ఏమనాలి?
కానీ ఇది దేశద్రోహం కింద రాదు, దేశద్రోహం కాదు. ఇక్కడ రాజకీయాలు చేయాలనుకుంటే వేరే చోట చేయాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతామంటే ఎవరు ఒప్పుకోరు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా కాస్త సంయమనంతో ఉండాలి. ఎందుకంటే భారత ప్రజలందరూ అడుగుతున్నారు మన డ్యామేజ్ ఎంత అని. అంత సీక్రెట్గా ఉంచాల్సినటువంటి అవసరం లేదు. నిజంగానే ఇంటెలిజెన్స్కి సంబంధించి నిజంగానే కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, చెప్పకూడని సీక్రెట్స్ ఉంటాయి, ఎవ్వరు వాటిని అడగట్లేదు. మనకు జరిగిన నష్టం ఎంత, ఎన్ని విమానాలు కూలిపోయాయి, పేరు చెప్పడం ఇష్టం లేదా పోనీ, ఎన్ని విమానాలు కూలిపోయాయి. ఒకవేళ రఫాల్ కూలిపోయింది అని అనుకుంటే దానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి ముందుకి. భవిష్యత్తులో ఇంకా రఫాల్స్ మనకి రష్యా నుంచి అక్కడి నుంచి రావాల్సి ఉన్నాయి కాబట్టి, ఫ్రాన్స్ నుంచి రావాల్సి ఉన్నాయి కాబట్టి వాళ్ళతోటి మనం ఎటువంటి ఒప్పందం ఇంకా చేసుకోవాలి, లేదంటే దాన్ని ఇంకా అసలు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా దానికి ఎటువంటి టెక్నాలజీ మనం యూజ్ చేసుకోవాలి అనేది ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సరే, అది రక్షణ రంగ పరంగా మీరు నిర్ణయం తీసుకొని అంతర్గతంగా చర్చించి మీరు చేస్తారని అనుకుందాం. కానీ అడిగిన దాని మీద ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు రఫాల్ని ఎక్కడెక్కడ మోహరించారు, రఫాల్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు, లేదంటే తేజస్ ఎక్కడ ఉన్నాయి, బ్రహ్మోస్ ఎక్కడ ఉన్నాయి, S-400s ఎక్కడ పెట్టారు, ఇంకా ఎన్ని వస్తున్నాయి, అలాగే ఇటీవల కాలంలో హ్యాండ్మేడ్ గ్రెనేడ్ ఈ రాకెట్ లాంచర్స్ కొన్ని తెప్పించారు, వాటిని ఎక్కడి నుంచి తెచ్చారు, వాటి కాస్ట్ ఎంత, వాటి క్వాలిటీ ఎంత, ఇవి ఎవరు అడగట్లేదు. మన సైన్యంలో ఎంతమంది చనిపోయారని కూడా ఎవరు అడగట్లేదు. చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఆల్రెడీ ఇచ్చారు, అందరికీ సంతాపం తెలిపాం, చాలా గర్వపడుతున్నాం వాళ్ళని చూసి. అలాగే మన డ్యామేజ్ ఎంత అని అడగడమే దేశద్రోహం అయితే ఇంకా భారతీయ జనతా పార్టీ కూడా చేసేది తప్పని భావించాల్సి వస్తుంది. సో అటువంటి తప్పు ఎవరికి అవసరం లేదు, ముఖ్యంగా కేంద్ర మంత్రి జయశంకర్ గారు కావచ్చు. ఎందుకంటే విదేశాల్లోకి వెళ్ళి పాకిస్తాన్ ఇలా చేస్తోంది, పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని చెప్పి పోరాటం చేయాలి, వాళ్ళని ప్రపంచ దేశం ముందు నిలబెట్టాలి. వాడు మన మీదకి వస్తుంటే నిజంగానే బదులు తీర్చుకుంటాం, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మన మీద మనం బురద జల్లుకుంటూ వెళ్తే మాత్రం దేశ సార్వభౌమత్వాన్ని వేరే వాళ్ళ దగ్గర కించపరుచుకోవడం అవుతుంది అనేది అటు అధికార పక్షానికి, ఇటు ప్రతిపక్షాలకి, మీడియాకి కూడా. దౌర్భాగ్యం ఏంటంటే మీడియాకు కూడా చెప్పాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. సో దీని మీద ఎటువంటి కామెంట్స్ ఎవరు చేయాల్సినటువంటి అవసరం లేదు. భారతదేశం, మన సైన్యం ఆ వీడియో రిలీజ్ చేయడం నేరం కాదు, శత్రువుకి మన బలం ఏంటో చూపించాం. రెండోది, మన దగ్గర ఎంత నష్టం జరిగింది అనేది చెప్పడం వల్ల ఎటువంటి నష్టం అయితే లేదు. ఖచ్చితంగా మనకి ఇంత నష్టం జరిగింది అని చెప్పి ప్రజలకు చెప్తే పోయేదేం లేదు. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి కావాలంటే ఇంకో 10 రూపాయలు పన్నులు ఎక్కువ కడతాం, ఇంకో 10 రూపాయలు పన్నులు ఎక్కువ కడతాం, అంతే. అంతకు మించి ఎవ్వరూ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ భారతీయులంతా భారతదేశ సైన్యానికి మద్దతుగా ఉంటారు ఖచ్చితంగా. మరి ఏమంటారు? రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే జయశంకర్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, సమంజసమే అని మీరు భావిస్తున్నారా? వాట్సాప్ కోడ్స్ మాత్రం దయచేసి పెట్టకండి. మీ నిజమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.